ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాక్ స్టార్ ధీరజ్. సో ఈరోజు మన లాస్ట్ డే అనమాట. ఈరోజు రివ్యూ ఒకటి ఉంది, అది ఇచ్చేసిన తర్వాత ఇంకా బైక్ అంటే మళ్ళీ వస్తాం. ఎప్పుడు కాన్వకేషన్ ఉంటుందిగా అప్పుడు వస్తాం మళ్ళీ. ఈలోపు ఆడ పోయి రివ్యూ కాల్ ఎంతో చూసి వెళ్దాం, లేట్ అవుతుంది పదండి. రెడీ. సో ఇప్పుడు రివ్యూ స్టార్ట్ అవుతుంది అనమాట. బుక్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. వెయిట్ చేస్తున్నాం. పెద్ద సమస్య వచ్చి పడిందే. మా వాడు తేడానికి లేట్ చేస్తాడు. ఎంత టైం 10:43 అయింది. 10కి స్టార్ట్ అవ్వాల్సింది ఇది. అవునా నిజమా? ఇదిగో మా వాడు ఏడన్నాడు మరి. సుధీర్ ఇప్పుడే బయటికి వెళ్ళాడు. మా వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు చాలా మంది. సో మిగతా తర్వాత చూపిస్తాను అనమాట. ఈలోపు రివ్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ రివ్యూ స్టార్ట్ అయింది. మనకంటే రివ్యూ చేస్తున్నారు. ఇప్పుడే బుక్ వచ్చినాయి ఫ్రెండ్స్. బ్యాంక్ లేట్ అయింది. ఇప్పుడే సంతకాలు పెట్టించచ్చు. నెక్స్ట్ రివ్యూ ఇవ్వాలి. ఫైనల్ రివ్యూ అయిపోయింది. ఇంకా రివ్యూ కాల్ సమాప్తం. ఇంకా మంచిగా పోయి కొంచెంసేపు కాలేజ్ అటు ఇటు తిరిగేసి అప్పుడు బై టు హోమ్. అయిపోయిందా ఎగ్జామ్? రివ్యూ అయిపోయింది. ఇప్పుడే పోయి చెప్పేసి వచ్చాం. చాలు ప్రశాంతం ప్రస్తుతానికి. మావాడు బాడుకో బాడుకో బాడుకో. మనోడు పులిపల్లి పడ్డ ఒకటి వచ్చింది. బై ఫ్రెండ్స్. మావాడు రాయల్ రాయల్ ఫ్రీ ఫైర్ ప్లేయర్. అందగాడు అసలు మామూలుగా ఆటలు తెలుసా. షీల్డ్ అని తెచ్చుకొని తిరుగుతున్నాడు, మామూలుగా కాదు. సరే సార్, నా గురించి ఒక మాటలు చెప్పు. ధీరజ్ మంచి బాలుడు. ఏంటి సార్ అది? ధీరజ్ మంచి బాలుడు. బాబు తెలుసుగా అందగాడు. హాయ్, నా గురించి ఒక మొక్క చెప్పు. గుడ్ బాయ్. ఇంకేం లేదా? హీరో నువ్వు చెప్పరా? యాక్టర్. టెల్ మీ వన్ వర్డ్ అబౌట్ మీ. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. వన్ వర్డ్ అబౌట్ ఫోటోలో పెట్టు. నా గురించి ఒక మొక్క చెప్పు. మాట ధీరజ్, నీకు అంతమంది ఇన్స్టాగ్రామ్ అమ్మాయిలతో ఫాలో అవుతారు. మాకు కూడా ఏమన్నా ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? బానే ధీరజ్ గురించి చెప్పాలంటే డిటర్మినేషన్, డెడికేషన్ అవి తప్పితే ఇంకొన్ని ఉన్నాయి. మధ్య మధ్యలో వేస్ట్ పనులు కూడా అప్పుడప్పుడు చేస్తాను. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? అమ్మాయిలతో మాట్లాడడం తగ్గించుకుంటే మంచిది. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టా? చెప్పు. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. చెప్పన్నా నా గురించి ఒక మాట. టిక్ టాక్ స్టార్, సూపర్ స్టార్, కాబోయే ఫిలిం స్టార్. అబ్బా ఏమన్నా ప్రాస చెప్పరా. ఒక మాట నా గురించి. మల్టీ టాలెంట్ అంతే. నీ గురించి ఇంకేం చెప్పలేం. ఏమిటండి మీరు మాట్లాడేది? నువ్వైతే గోస్ట్ రైడర్. నేనే ఎక్కడ గోస్ట్ రైడర్? నీ బండి ఎక్కితే ఆడని చెప్తాడు రా. నా బండి కాదు, వేరే వాళ్ళ బండి ఎక్కువ. సరే అసలు ఏంటంటది అంటే రైడింగ్. ఫైనల్గా ఒకసారి మొత్తం రౌండ్ వేసేద్దాం. సార్లు క్యాబిన్ నుంచుంటాం సైన్లు కోసం అన్ని. ఏం క్యాంటీన్ తెలిసిన క్యాంటీన్ సతీష్ క్యాంటీన్. ఇది ఒక క్యాంటీన్. ఇలా మిస్ అవుతాం. థియేటర్ అదే R&D థియేటర్. ఇక్కడ మనం చేంజ్ చేసి అనమాట. మన మెయిన్ క్యాంటీన్ గురించి చెప్పవసరం లేదనుకుంటా.
మెయిన్ క్యాంటీన్ అంటేనే ఇంకా ఆనందం. ఈడు ఎన్నిసార్లు ఆడుకున్నాం. ఫస్ట్ ఇయర్లో మంచిగా ఆడుకునేవాడిని, తర్వాత రావడం మానేసి అనమాట, అది వేరే విషయం. ఇంకా మన ఇండోర్ గురించి అంటే నాకు నచ్చినవి రెండు, ఒకటి ఇండోరు, ఇంకోటి శాకు. ఈ రెండిట్లోనే నేను ఎక్కువ తిరిగాను కాబట్టి. ఇంకా ఈ బాస్కెట్బాల్ కోర్ట్ అయితే మన ఫస్ట్ రీల్ చేసింది ఇక్కడే, బాస్కెట్బాల్ రీల్. నా వీడియోలో స్టార్టింగ్లో ఉంటుంది ప్రొఫైల్లో, ఇది చూడండి ఒకవేళ ఎవరైనా చూడకపోతే. అప్పుడు డైరెక్షన్స్ బై సుఫియాన్, వాడి డైరెక్షనే అప్పుడు. ఇంక ఈ హాల్స్ గురించి అయితే నేను చెప్పవసరలే. ఇక్కడ నేను చేసినంత ఎంటర్టైన్మెంట్ ఇంకెక్కడ చేయాల. రోజ్ హాలు, సన్ఫ్లవర్ హాలు, జాస్మిన్ హాలు, ఈ 3 హాళ్ళు చాలా క్రూషియల్ రోల్స్. ఇంక ఇది మన సెకండ్ సతీష్ క్యాంటీన్ అనమాట. ఇక్కడ మనం చాలా సార్లు వచ్చాము, చాలా ఎంజాయ్ చేసాము. ఇక్కడ కూడా చాలామంది ఉంటారు. ఇది పెద్ద సతీష్ క్యాంటీన్, చిన్న సతీష్ క్యాంటీన్. 2 క్యాంటీన్లు వీళ్ళయ్యా. వీళ్ళ వెరైటీ ఎక్కువ మనకన్నా, మనకు వచ్చే జాబుల కన్నా. ఇంక ఈ లాబీ గురించి అయితే అసలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఈ లాబీ అసలు దీని ఫీలే వేరు. ఇక్కడ షార్ట్ తీసాం మీది మా సిరీస్ ధృగా అప్పుడుది. అక్కడ దానికోసం అక్కడ కామెడీ మామూలుగా కాదు, అది ఎంజాయ్మెంట్ వేరు. ఇంకా మన ఎఫ్ఈడి గురించి అయితే అసలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ చాలా తక్కువ ఉన్నా కూడా మంచి మెమరీలా ఉన్నాయి. ఇది కూడా బాగా మిస్ అవుతాం, యుఎస్ పిజ్జా. ఇంకా ఈ లైబ్రరీ గురించి అయితే మాట్లాడడం చాలా తక్కువే, ఎందుకంటే మనం వచ్చిన ఫస్ట్ ఇయర్లో ఒక్కసారి, దాని తర్వాత ఈ లైబ్రరీ దగ్గరికి రాలా. దానికి రీజన్ కూడా ఉంది. దాని తర్వాత షూట్ కోసం 2-3 సార్లు వచ్చా అంతే, అంతకు మించి ఇంకెడికి రాలా. కానీ లైబ్రరీ కూడా బాగా పెద్దగా, చేపలు కూడా. రావులు అన్న, నా గురించి ఒక మాట. 1 word, ఫ్యాంటాస్టిక్. నాకు అన్న పరిచయం తెలుసా, ఇన్స్టాగ్రామ్లోనే డాన్స్ వీడియోలు చూసి టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. అన్న వాళ్ళ తమ్ముడు వేస్తారు. సో నేను అసలు ఎవరు ఈ అన్న మన దగ్గర ఫాలో అవుతున్నాడు అని చూస్తా. మోడల్గా డాన్స్ చేస్తాను. నాకు రీల్స్ టైంలో పరిచయం లేదు, అంతతో రీల్స్ చేస్తున్నావు కదా ఆ టైంలో. సరే అన్నది తెలుసు కానీ మన పరిచయం అయ్యావా అని మరి నేను ఎప్పుడు నీకు కలిసి పాటల్లో, నేను ఎప్పుడు ఆన్లైన్లోనే చాటింగ్లు. అదే మ్యాజిక్ మనతో. అట్లుంటుంది మనతో. ఆన్లైన్ చాటింగ్ ఫ్రెండ్షిప్ ఇది ఫస్ట్ చెప్పుకోవాలంటే. దాని తర్వాత కాలేజ్లో మాట్లాడారు. నాకు ఫ్రెండ్స్ చాలా మంది ఆన్లైన్లో ఫ్రెండ్స్ అయినాడు, అదే హైలైట్. తగ్గటంలో ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. నిజంగా నేను నార్మల్గా చూస్తున్నాను. అన్న తెలుసు నార్మల్ ఫిల్మ్ క్లబ్ ఫస్ట్ ఇయర్ మనం చేసాము. ఆ టైంలో పలానా తెలుసు. సరే అప్పుడు తీసుకున్న ఇన్స్టాగ్రామ్. సరే అన్న యాక్టివ్ మళ్ళీ వచ్చిన మెసేజ్కి అని చెప్పి ఇంక మెసేజ్ పెట్టా. వేరే లెవెల్ చాటింగ్ చెప్పకూడదు ఇంక నేను. చాలా సెకలు ఉన్నారా నీలో. మన అమీషుడు హుకుం డైరెక్టర్ ఇప్పుడు నా గురించి ఒక మాట చెప్తాడు. చెప్పు అమీష్. ఏం చెప్పాలి అంటే మా సీనియర్ మాకు చాలా సపోర్ట్ చేస్తాడు యాక్టింగ్స్లో, అన్నిట్లో. షూటింగ్ స్పాట్స్లో కూడా మాకు సపోర్టింగ్ అండ్ మాకు బ్యాక్గ్రౌండ్ క్రూలా ఉండే హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు అన్న ఇప్పుడు వెళ్ళిపోతే మాకు చాలా ఏమంటారు లోటు, చాలా లోటు. మాకు హెల్ప్ చేయడానికి కూడా మనుషులు తగ్గిపోతారు. అయ్యో అది ప్రాబ్లం. అయ్యయ్యో. ఓకే అన్న. అమీష్ని బాగా మిస్ అవుతాను నేనైతే. ఇంకా అరవింద్ మా అప్కమింగ్ ఇంకా కోతాలో వస్తున్నాడు, ఇంకా డైరెక్టర్ కమ్ యాక్టర్ స్టార్. నేను కూడా బాగా మిస్ అవుతాను. చెప్పడానికి ఏం లేదు, మంచోడు. చెప్పడానికి ఏం లేదు, మంచోడు. ఏం లేదు మంచి. టైం అనేది చాలా ఫాస్ట్ అబ్బా, చాలా ఫాస్ట్గా అయిపోయింది. అసలు టైము ఎట్లా అయిపోయిందో కూడా తెలియట్లేదు. అవునా, నిజమా? ఇప్పుడే అయిపోయినట్టు అనిపిస్తుంది, ఏదో మొన్నే జాయిన్ అయినట్టుంది, అప్పుడే అయిపోయిందా అన్నట్టు ఉంది. ఏం చేయలేం, ఫ్రెండ్స్, బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్స్, ఇంకా ఇవన్నీ ఉంటాయిగా. ఎంజాయ్మెంట్, ఫ్రెండ్ వాడు లవ్, ఇంకా నేను చెప్పవసలా, మీకు అన్నీ తెలుసు. ఇంకా అలా పోవడం. 1 word అబౌట్ మీ. ఏం చెప్పాలన్నా యాక్చువల్లీ సో ఎవ్రీథింగ్ అంటే క్యారెక్టర్ అవన్నీ బాగుంటుంది.
చెప్పరా వన్ వర్డ్ అబౌట్ మీ. అన్నదే కాదన్న, ఒక ఫ్రెండ్ లాగా అయిపోయినావు. వెళ్ళిపోతా అంటే ఎదురా ఉంది. సరే నా గురించి ఒక మాట. మీరు సరే నా గురించి ఒక మాట. నీ గురించి ఒక మాట ఏంటన్న, ఎన్ని చెప్పాలి నీ గురించి? 4th ఇయర్స్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే దాంట్లో ద బెస్ట్ ఎవరైనా ఉంటే ఎవరైనా సరే నేను బ్రో అని పిలుస్తాను, కానీ అన్నాని పిలుస్తా. అది ఆ రెస్పెక్ట్ గెయిన్ చేసుకున్నాడు. బాయ్. చెప్పరా అన్న ఇప్పుడే వచ్చి అన్న గురించి మంచిగా చెప్పమని అడిగిండు. అన్న నిజంగానే మంచివాడు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? డాన్సర్స్ అరగంట డాన్సర్. సరే నా గురించి మీ మాటలో మాట చెప్పు. ఈగోలో ఓ ఉంటుంది కదా, నీలో ఈగోలో 0 ఉంటుంది. ఇది చెప్పారా? చెప్పు చెప్పరా? 0 ఈగో పర్సన్ రాక్ స్టార్ ధీరజ్. 0 లెవెల్ నాకు తెలియదు, నేను మాత్రం హీరో. రాక్ స్టార్ మీట్స్ రాక్ స్టార్. థ్యాంక్స్ రా, లవ్ యూ రా. డైరెక్టర్ పార్థ బ్రో. హాయ్ ధీరజ్, విల్ మిస్ యూ అ లాట్ రా. ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ గ్రేట్ టైం. చాలా ఎంజాయ్ చేశారా ఫిలిం క్లబ్లో, సాక్లో. రాత్రి గంటలు ఉండి ఆడుతూ మాట్లాడుతూ పాడుతూ ఎంజాయ్ చేసినాం. నువ్వు చాలా మంచిగా చేస్తావు లైఫ్లో. నేను నీతో ఉండాలనుకుంటా అప్పుడు. థ్యాంక్ యూ. థ్యాంక్స్. ఈ R&Dని ఇంకా బాగా మిస్ అవుతా, ఎందుకంటే R&Dలోనే చాలా వరకు ఉంది నేను. సో దట్ ఇస్ ఇట్ ఫర్ టుడే గైస్. సో కొంచెం బాగా ఎంజాయ్ చేశాను అనమాట. కొంచెం బాధ కూడా ఉంది, కాకపోతే కళ్ళల్లో నీళ్ళు రావట్లేదు ఫ్రెండ్స్, మనం ఏం చేయలేము దానికి. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మనం పెద్ద వ్లాగర్ ఏం కాదు, బట్ ఏదో కొంచెం ట్రై చేశా కాలేజ్ మొత్తం కవర్ చేయడానికి. కొంచెం కవర్ చేశా కానీ అంత కవర్ చేయాలనుకుంటున్నా. సరే దెన్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.